ఆస్ట్రేలియాలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన 2 దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగులు తీస్తారు. నల్లటి ముసుగులు ధరించిన 2 వ్యక్తులు కాల్పులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు 30 అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బీచ్లోకి చొరబడ్డ దుండగులు కాల్పులు జరుపుతున్న వేళ ఓ స్థానికుడు వారిని అడ్డుకున్నాడు. ఓ దుండగులు వెనక నుంచి వెళ్లి బలంగా పట్టుకుని అతడి చేతిలో గన్ లాగేసుకున్నాడు. ఆ తర్వాత చేతికి అందిన వాటితో అతడిని తరిమి కొట్టాడు. దీంతో అతడితో ఉన్న మరో దుండగుడు కూడా వెనక్కి తగ్గాడు. బాండీ బీచ్లో యూదులు జరుపుకుంటున్న హనుక్కా వేడుకలు దుండగులు లక్ష్యంగా చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్, న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్తో మాట్లాడినట్టుగా తెలిపారు. ఆస్ట్రేలియాలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన 2 దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన 2 వ్యక్తులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్స్ 30 అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. తాజా సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతారు. ఎస్ కళ, ఏమన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఎవరికి కాల్చారు, అసలు ఎందుకు కాల్చారు తెలుస్తోందా? ఇప్పటికే 10 మంది అని చెప్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అసలు ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో? దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ రోజు మనకు ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఘటన దాదాపు 30 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఘటన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు ఏదైతే ఇక్కడ సామూహికంగా దాడి చేసినటువంటి ఘటన ఒక ఘటన అని చెప్పవచ్చు. ఇందులో దాదాపు కొన్ని వందల మంది యూదులకు సంబంధించినటువంటి ఒక పండగ ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్లో భాగంగానే ఇద్దరు ఎవరైతే దుండగులు లోపలికి చొచ్చుకొని వచ్చి బీచ్ లో లోపలికి ఎంట్రీ కావడానికి కూడా కొంత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. వారికి ఎదురుగా కాల్పులు చేస్తూ లోపలికి చొచ్చుకొని వెళ్ళి దాదాపు సెకండ్స్ లో కూడా దాదాపు 50 నుంచి 80 కాల్పుల శబ్దాల మోత వినపడింది. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా దాన్ని ఫైరింగ్ చేశారు అన్నటువంటిది మాత్రం ఇక్కడ చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు సిడ్నీలో బోండీ ఏదైతే బీచ్ ఉందో దాదాపు 3000 అడుగుల విస్తీర్ణంతో ఉన్నటువంటిది. మొత్తం ఈ బీచ్ అంతా కూడా దాదాపు కొన్ని వందల మంది కూడా ఈరోజు యూదులకు సంబంధించినటువంటి ఫెస్టివల్ కావడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ యూదులను టార్గెట్ చేసుకొని దాడి చేశారు అన్నటువంటిది ఇంటెలిజెన్స్ సమాచారం అందుతోంది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా బయటికి రాకూడదు అన్నటువంటిది ఒకవైపు
చేశారు. మరొక వైపు ఏదైతే యూత్లకు సంబంధించినటువంటిది NSW బోర్డు, అంటే యూత్కు సంబంధించినటువంటి బోర్డు, వీళ్ళు కూడా ఎవరు కూడా యూత్కు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎవరు బయటికి రాకూడదు అన్నటువంటిది కూడా ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి దాడికి దాదాపు యూత్ అంటే యూత్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళే టార్గెట్ గా ఈ దాడి చేసినట్లు కూడా, ముష్కర్లు చేసినటువంటి దాడికి మాత్రము కేవలం వాళ్ళు టార్గెట్ మాత్రమే అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ మనకు ఎవరైతే వ్యక్తులు ఇద్దరు నల్ల దుస్తులు ధరించుకొని కాల్పులు జరిపారో అందులో ఒకని పేరు మాత్రము నస్రీం అన్నటువంటి పేరు మాత్రము, నర్వీద్ అక్రమ్ అన్నటువంటి పేరు మాత్రము సమాచారం అందుతూ ఉంది. అయితే దాదాపు ఇప్పటి వరకు కూడా 11 మంది ఏదైతే స్పాట్ లో చనిపోయారు, దాదాపు 8 మందిని హాస్పిటల్కి కూడా తరలించారు అన్నటువంటిది అంబులెన్స్ సర్వీస్ అందిస్తున్నటువంటి సమాచారం. అయితే దాదాపు మనకు 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడి తర్వాత అన్ని అంటే ఇలాంటి ఘటన ఇప్పటి వరకు కూడా ఆస్ట్రేలియాలో జరగలేదు. 1996 తర్వాత ఏప్రిల్ 26వ తేదీన జరిగినటువంటిది, ఏప్రిల్ 28వ తేదీన జరిగినటువంటి ఏదైతే ఘటన, అప్పుడు కూడా దాదాపు 35 మందిని చంపినటువంటి ఘటన మరొక ముందే ఆస్ట్రేలియాలో దాదాపు మరొకసారి సామూహికంగా అందరి మీద కూడా కాల్పులు జరిగినటువంటి ఘటన ఈరోజు ఏదైతే యూత్లో టార్గెట్ గా చేసినటువంటిది మాత్రము చాలా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో సిడ్నీ తర్వాత ఇక్కడ మనకు తూర్పు అంటే ఆ బీచ్ కి సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్ అన్నింటిని కూడా పోలీసులు ఆక్యుపై చేసుకున్నారు. తర్వాత అక్కడ మరింత ఇంకా కొంతమంది ఎవరైనా ముష్కర్లు దాగి ఉన్నారా అన్నది కూడా సెర్చింగ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అక్కడ అంటే ఆస్ట్రేలియా ప్రధాని ఎప్పటికప్పుడు కూడా పోలీస్ బృందాలతోటి తర్వాత NSW ప్రీమియర్ తోటి కూడా మాట్లాడినట్లు కూడా, NSW పోలీసులతో ఎప్పుడు కూడా సమాచారం అందుబాటులో ఉన్నామంటూ కూడా పోలీసులకి కీలక సమాచారంతో ముందుకెళ్తున్నాము, అందరూ కూడా ధైర్యంగా ఉండాలి అంటూ కూడా ఆస్ట్రేలియా ప్రధాని ఒక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత అంతేకాకుండా యూత్లను మాత్రం బయటికి రాకుండా ఇప్పటికే కూడా వారికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మత పెద్దలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఇలాంటి బోండి ఫెస్టివల్ యూత్లకు సంబంధించినటువంటి ఫెస్టివల్లో ఇలాంటి ఘటన జరగడం అన్నది మాత్రము ఆస్ట్రేలియా ఒక్కసారి దిగ్భ్రాంతికరమైనటువంటి ప్రజలు చెప్తున్నటువంటి అంశం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.